ఇప్పుడు 21వ శ్లోకం చెప్దాం. ద్వితీయోధ్యాయం సాంఖ్యభావం భగవద్గీత. వేద వినాశనం నిత్యం యహ ఏన మధ్యమవ్యయం కథనం స పురుషః పార్థకం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము. ఆత్మకి నాశనం అంటూ ఉండదు. అది ఎప్పుడూ నిత్యమే. అది శాశ్వతమైనది, నిత్యము. అందువల్ల జనన మరణాలు లేనిది ఆత్మ. దానికి పుట్టుక ఉండదు, చావు ఉండదు, మార్పు లేదు. తెలుసుకోవాల్సిన విషయం నీకు చెప్తున్నాను అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును అనేది ఇంకా చెప్తాడు ఆయన. వసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్లాతి నరోరుపారాణి. అంటే నవాని గృహ్లాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ వ్యయాన్యాని సంయాతి నవాని దేహి. తదా శరీరాన్ని విహాయ జీర్ణ న్యాని సంయాతి నవాని దేహి. అంటే మానవుడు జీర్ణ వస్త్రాన్ని ఎట్లా త్యజించి నూతన వస్త్రాన్ని ధరిస్తున్నాడు, జీవాత్మ కూడా కొత్త కొత్త శరీరాల్లోకి ప్రాత శరీరాలని వీడి నూతన శరీరాలను కూడా పొందుతాడు. జీవుడు మారిపోతాడు, శరీరం నశించి వేరే కొత్త కొత్త శరీరాల్లోకి మారుతుంటాడు. అదే దీని అర్థము. రేపు మళ్ళీ చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ పరమాత్మ. వినండి, చదవండి భగవద్గీత. మీకు విశ్లేషణ బాగానే చేస్తాను నేను. దానికి అర్థాలు చెప్తాను, తాత్పర్యాలు. వినండి, 18 అధ్యాయాలు అయ్యేదాకా వినండి. జై శ్రీకృష్ణ శరణం మమ. సర్వే జనా సుఖినో భవంతు. మంచిది భగవద్గీత వింటే. హాయ్.